మహిమ కలుగును. మన ప్రభును ప్రియరక్షకులను అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం అది ఎప్పుడు ఎంతైనా మనం చెప్పుకోవలసిన అది దానికి మనం కృతజ్ఞతలు చెప్పవలసినటువంటి వారమే. ఏంటి అంటే ఈ దినం చుట్టానికి ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి ఆయన మన మీద తన కనికరాన్ని చూపించి తన దయను తన జాలిని మన మీద ఉంచి సజీవ లెక్కలో ఉంచి తన ఉచితమైన కృపాపారమైన ప్రేమను బట్టి సజీవులే కదా నన్ను స్తుతించేది కనుక మనలను దీర్ఘాయుష్షు దీవెనలు ఇచ్చి గత దినాలన్నీ కూడా పోషించి ఆదరించి కృప చూపించి కరుణించి కాపాడేటువంటి దేవుడిగా, మన సమస్యల్లో మనకు చాలిన దేవుడిగా, యథార్థవంతుడైన దేవుడిగా, శక్తివంతుడైన దేవుడిగా, మనల్ని బలపరిచేటువంటి దేవుడిగా ఆయన మనకున్నందుకు, దేవుడు మనకున్నందుకు అసలు మనం ఏమి ఇచ్చినారో తీర్చలేము. మన ఆస్తులు సరిపోవు, మన అంతస్తులు సరిపోవు, మన డబ్బులు, మన ఉద్యోగాలు సరిపోవు, మన తెలివి, మన జ్ఞానం, మనకున్నటువంటి వారు ఎవరు కూడా సరిపోరు, దేవుడు తప్ప. అవును నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక్కడే మనల్ని తప్పించేటువంటి వాడు, మనల్ని చేయి పట్టుకుని నడిపించేటువంటి వాడు, మన సమస్యలన్నింటినీ కూడా మన ప్రాణానికి నెమ్మదిని కలుగచేసేటువంటి వాడు దేవుడు ఒక్కడే. ఎవరు ఏమాత్రం కూడా చేయలేదు. అది కొంతవరకే. కనుక దేవుడు నీతో నాతో మాట్లాడితే, ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు కనుక దేవునికి ఏమి ఇచ్చినా తీర్చుకోలేము. రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం అంటున్నాము, చెల్లించుతున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనకు బాధ వస్తుంది, కష్టం వస్తుంది, వ్యాధి వస్తుంది, బలహీనతలు వస్తాయి. మన చుట్టూ ఎవరు లేరు, అంతా చీకటిగా ఉంది. నన్ను ఓదార్చే వారు ఎవరు ఉన్నారు? నన్ను ఓదార్చేటువంటి వారు ఎవరు లేరు. మనుషులు ఎవరు ఓదార్చరు. మనుషులు ఓదార్చినా అది తాత్కాలికమైనటువంటిదే. శాశ్వతమైనటువంటిది, శాశ్వతుడైనటువంటి దేవుని యొక్క ఓదార్పు మనకు లభిస్తే అది ఎంతో ఆనందం కలుగుతుంది, అది ఎంతో సంతోషం కలుగుతుంది. ఆ ఓదార్పులో ఉన్నటువంటి ప్రేమ చాలా గొప్పది. మనుషులు కూడా ఓదారుస్తారు, కానీ అది ఆ ప్రేమ వేరు, దేవుని ఓదార్పులో ఉన్నటువంటి ప్రేమ వేరు. ఎందుకంటే నశించిపోతున్నటువంటి మనలను వెతికి రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడు కదా. ఆయన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మన కొరకు వచ్చాడు కదా. మనం పాపంలో శాపంలో పడకుండా. అందుకని మనం అంటే ఆయనకి చాలా ప్రేమ. మనలను ఆయనలా ప్రేమించేవారు ఎవరూ లేరు. కనుక ఆయన ఓదార్పులో ఉన్నటువంటి ఆ ప్రేమను మనం గమనిస్తే మనకు చాలా బలం వస్తుంది, చాలా శక్తి వస్తుంది. మనుషులు వైపు చూస్తే మనం ఇంకా నెరసిల్లిపోతాం. యెషయా గ్రంథం 51:12 నేనే మిమ్మల్ని ఓదార్చువాడును. చనిపోవు నరునికి, తృణమాత్రుడు నరునికి ఎందుకు భయపడదు? ఈ లోకంలో
మనకి చాలా భయాలు ఉన్నాయి. చాలా భయపడుతూ ఉంటాం. మనుషులకు భయపడతాం, వ్యాధికి భయపడతాం, సమస్యలకు భయపడతాం, పరిస్థితులకు భయపడతాం, రేపేంటి అని భయపడతాం. చాలా చాలా భయాలున్నాయి. ఇందులో నుంచి ఓదార్పిచ్చేటువంటి వాడు, మనల్ని ఓదార్చేవాడు దేవుడొక్కడే. నేను నేనే అంటే నేను మాత్రమే మీకు చేయగలను, ఓదార్చగలను మిమ్మల్ని. నేనేమాత్రము కూడా మిమ్మల్ని విడువను, ఎడబాయను. మీతో కూడా వస్తున్న దేవుడును, మీకు తోడుగా ఉన్న దేవుడును, మీ ప్రక్కనే ఉన్నాను అని మనకి అక్కడ ధైర్యం చెప్తుంది ఆ మాట. నేనే. అది ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. ఆయన తప్ప వేరొకరు లేరు మనల్ని ఓదార్చేవారు. మనం ఎందుకు చనిపోయేటువంటి నరునికి తృణమాత్రుడైనటువంటి నరునికి మనం ఎందుకు భయపడాలి? మనుషులనే మాటలకి, మనుషులు చేసే వికృతమైనటువంటి చేష్టలకి, మన చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని చాలా డిస్కరేజ్ చేసినప్పుడు, మన చుట్టూ ఉన్నటువంటి వారు మనల్ని చాలా మాటలతో ఇబ్బంది పెడుతున్నప్పుడు, అవమానపరుస్తూ ఉన్నప్పుడు, హేళన చేస్తూ ఉన్నప్పుడు, తృణమాత్రుడైన నరుడు ఎలాంటి వాడు? తృణమాత్రుడు. నరుని యొక్క ఆయుష్కాలం ఎంత? అది గడ్డి పువ్వు లాంటిది, అంతలో కనపడి అంతలో మాయమయ్యి ఆవిరి లాంటిది, నీటి బుడగ లాంటిది. అటువంటి నరునికి ఎందుకు భయపడుతున్నావు? అవును, నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరూ సరిపోరు. మరి అయితే మనం దుఃఖంతో ఉన్నప్పుడు, మనం నిట్టూర్పులతో ఉన్నప్పుడు ఓదార్చువాడు ఆయనే. ఇప్పుడు ఒక దుఃఖంతో నిండినటువంటి ఆ గృహానికి మనం వెళ్ళినప్పుడు మనం అనేక మాటలు చెప్తాం వారికి. ఆ వ్యక్తులకైనా, ఆ ఇంటి వారికైనా మనం చెప్పే మాట ఓదార్చేది, మనం మాట్లాడే మాట ఉపశమనం ఇచ్చేది. అది కొంతసేపే. మనం ఎంత చెప్పినా, ఎంత ఓదార్చినా వారి యొక్క దుఃఖం మరి నుంచి విడుదల అనేటువంటిది కలగదు. కానీ దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ద్వారా వారు ఓదార్చబడతారు. అందుకని మనం దుఃఖంతో ఉన్నప్పుడు, మనం నిట్టూర్పులతో ఉన్నప్పుడు ఓదార్చేటువంటి వాడు ఆయనే. మరి ఇశ్రాయేలీయులు నిట్టూర్పులతో కూడిన మొరను పెట్టారు. వారికి ఏమీ తక్కువ చేయలా దేవుడు. అలాగే మనం కూడా ఆయన ఆశ్రయిస్తున్నాం. ఆయన ఆశ్రయించిన వారిని ఆయనే ఓదార్చే దేవుడు. ఇశ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు దేశంలో పరో బానిసత్వం కింద ఆ వెట్టి చాకిరిని చేయలేక నిట్టూర్పులతో కూడిన మొరను పెట్టారు. ఆ మొరను విన్నటువంటి దేవుడు దిగి వచ్చాడు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి కనాను దేశానికి తీసుకుని వెళ్ళడానికి మోషేతో మాట్లాడాడు. మోషే అంటాడు, మనకు తెలిసిన మాటే అయినప్పటికీ దాంట్లో మనం కొన్ని నేర్చుకోవాల్సినటువంటి సత్యాలు ఉంటాయి. ఇది మనకు తెలుసు కదా, మనం ఎప్పుడు ఊరికే మనం నోటికి ఆ వాక్య వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేస్తాం, కానీ దాని యొక్క విలువను మనం గ్రహిస్తే అది ఎంతో విలువైనటువంటిదిగా కనపడుతుంది. మోషే అంటాడు, నేను నోటి మాంసం కలవాడిని అంటాడు. అప్పుడు దేవుడేమంటాడు, నీ అన్నయ్య అహరోనుని నీ నోటికి తోడుగా పెడతాను అని చెప్పి ఆయన వారిని
వారి పెట్టిన మొరవిని దిగి వచ్చి నోటి మాంసం కలిగినటువంటి వాడిని అయినటువంటి అన్న మోషేకి తన అన్నయ్య అయినటువంటి అహరోన్ యొక్క నోటిని తోడుగా ఉంచి వారిని నడిపిస్తాడు. ఆ బానిసత్వం నుంచి, ఆ వెట్టి చాకరి నుంచి వారిని విడిపిస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే మనం ఎక్కడ నిట్టూర్పులతో ఉన్నామో, ఏ విషయంలో దుఃఖపడుతున్నామో, మన దుఃఖం అంతా కూడా సంతోషంగా మార్చే దేవుడు. మరి నిట్టూర్పులతో ఉన్నటువంటి వారిని ఓదార్చేటువంటి దేవుడు. ఆయన ఆశ్రయించినప్పుడు మనల్ని ఆయన ఓదారుస్తాడు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు అంటుంది దేవుని యొక్క వాక్యం. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కూడా కొదవై ఉండదు. మేలు అంటే భౌతికమైన మేలు ఉన్నాయి, ఆధ్యాత్మికమైనటువంటి మేలులు ఉన్నాయి. ఆధ్యాత్మికమైన మేలు మనకు కలిగినప్పుడు ఈ భౌతికమైనటువంటి మేలులు ఎంత మాత్రం, ఈ తృణమాత్రపోయే ఈ మేలులు మరి మనకు ఎంతో చాలా తక్కువగా కనపడతాయి. ఇవి మన కంటికి చాలా తక్కువగా కనపడుతూ ఉన్న ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆధ్యాత్మికమైన మేలును మనం పొందుకున్నప్పుడు అది చాలా ధైర్యాన్ని ఇస్తుంది. అది చాలా మనలో ఉన్నటువంటి భయాలన్నిటినీ కూడా తీసివేస్తుంది. మనలో ఉన్నటువంటి చింతనంతటినీ కూడా తొలగిస్తుంది. దేని కొరకు చింతపడుతున్నావు ఇది నాన్న, దేని కొరకు భయపడుతున్నామో ఇది నాన్న, దేని కొరకు వేదన పడుతున్నామో ఇది నాన్న, దేని కొరకు నిరాశపడుతున్నామో ఇది నాన్న. కానీ ఆయన ఆశ్రయించినట్లయితే మనకు కలిగేటువంటి మేలు చాలా. అయితే ఇప్పుడు వరకు మనం అనేక మేలులు పొందాం. ఏంటో మేలు? మన కొరకు ఆయన సిలువలో మరణించాడు, అది గొప్ప మేలు. మన కొరకు తన ప్రాణం ఇచ్చాడు, అది గొప్ప మేలు. మన కొరకు ప్రాణం ఇచ్చేవారు, మన కొరకు మరణించేటువంటి వారు ఎవరూ లేరు. ఆ మేలు కంటే ఆయన మనకు చేసినటువంటి మేలు గొప్ప మేలు, మొదటి మేలు అది. ఆ తర్వాత మన సమస్తాన్ని కూడా ఎరిగి ఆయన మనకు చేయూతనిచ్చి నడిపిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. కనుక మనల్ని ఓదార్చేటువంటి వాడు ఆయన ఒక్కడే. ఆయన తప్ప మనల్ని ఓదార్చేటువంటి వారు ఎవరు లేరు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ పరిస్థితిలోనైనా ఏ స్థితికి అయినా చాలిన దేవుడిగా ఉండి మనల్ని ఓదారుస్తాడు. అయితే ఇది నన్ను మనం ఎలా ఉన్నాము? అలసిపోయి ఉన్నామా? నెరసిల్లిపోయి ఉన్నామా? సొమ్మసిల్లిపోయి ఉన్నామా? మరి అనారోగ్యంతో ఉన్నామా? అప్పులతో ఉన్నామా? పాపంతో ఉన్నామా? రోగంతో ఉన్నామా? దేనితో మనం బాధపడుతున్నాం? దేనితో అల్లాడిపోతున్నాం? నిరుద్యోగ భారంతో ఉన్నామా? మరి ఎలా ఉన్నాం మనం? ఆరోగ్యాన్ని కలుగచేసి ఆయన రెక్కల నీడని ఆశ్రయించలేకపోతున్నామా? సమస్త భారాన్ని ప్రయాసపడి భారం మోసుకుని కూర్చున్న వాళ్ళరా, నా ఎద్దుకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటాడు కదా. మన భారాన్ని అంతటినీ మనమే మోస్తున్నామా? ఒకవేళ అది ఇహలోక భారమైనా, ఇప్పుడు శారీరక భారం, మన భారాన్ని అంతా ఆయన మీద మోపి నీ పనుల భారం ఎక్కువ మీద మోపము, ఆయనే నిన్ను
నడిపిస్తాడు. ఆయనే మనకు సహాయం చేస్తాడు. మన భారాన్ని అంతటిని మోసేవాడు ఆయనే. మనం ఏం చేస్తామంటే మన భారాన్ని ఆయనకి అప్పచెప్పకుండా, ఆయన వైపు చూడకుండా మన భారాన్ని మనమే మోస్తాం. మన భారాన్ని మనమే మోసినంత కాలం మనం ఏది కూడా సమాధానం, మనకి శాంతి, నెమ్మది, విడుదల అనేటువంటిది కలగదు. ఎప్పుడైతే మన భారాన్ని దేవునికి అప్పచెప్తామో, మన భారాన్ని ఆయన పాదాల చెంత పెడతామో, నేను దీన్ని మోయలేకపోతున్నాను, నా వల్ల కాదు అని మనలను మనం ఖాళీ చేసుకున్నప్పుడు, మనలను మనం ఖాళీ చేసుకుని ఆయనకి అప్పచెప్పినప్పుడు, ఆయన ఒక్కడే మనలను విడిపించడానికి శక్తివంతుడైన దేవుడు, బలమైనటువంటి దేవుడు. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అటువంటి శక్తివంతుడైనటువంటి దేవుడు మనకున్నప్పుడు మనం మన భారాన్ని అప్పగించలేకపోవటం మన చేతగానితనం. అవును, మనము మన భారాన్ని ఆయనకి అప్పగించలేకపోవటం మన యొక్క చేతగానితనం. మన చేతగానితనం అంటే, ఇది నేనే మోస్తాలే, నాకు చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉంది, నేను ఏదైనా చేయగలను, నా తెలివితేటలతో ఇది ఎలా మొయ్యాలో అనేటువంటిది నేను మొయ్యగలను అనుకుంటాం. అది కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా. మన జ్ఞానం ఏమి సరిపోతుంది, మన తెలివి ఏమి సరిపోతుంది, మన తెలివి తెల్లారినటువంటి తెలివి. మన తెలివితేటలు దేనికి పనికిరావు, మన జ్ఞానం దేనికి పనికిరాని జ్ఞానం. ఆయన ఇచ్చేటువంటి జ్ఞానం అది పరలోకం నుంచి వచ్చేటువంటి జ్ఞానం. అది చదువులు కానీ, ఉద్యోగంలో కానీ, కుటుంబ బాధ్యతలు కానీ, పిల్లల్ని పెంచడంలో కానీ, ఏదైనప్పటికీ కూడా ఆ జ్ఞానం పరలోకం నుంచి వచ్చేటువంటి జ్ఞానం కనుక ఆ జ్ఞానం మనకు కావాలి. మరి మనం ఏం చేస్తున్నాము అంటే, మనం కృంగిపోతున్నటువంటి సమయంలో, మనం నిరాశపడుతున్నటువంటి సమయంలో, కృంగిన వేళ నువ్వు చేతగాని వాడు అవుతావు అంటుంది దేవుని యొక్క వాక్యం. అలాగే మనల్ని లేవనెత్తేటువంటి దేవుని వైపు చూడలేకపోతున్నాం. మనను నిరాశలో నుంచి మరి మనకి ఆశను కల్పించేటువంటి దేవుని వైపు చూడలేకపోతున్నాం. ఇక నా బతుకు ఇంతేలే, ఇక నా పరిస్థితులు ఇంతేలే, ఇక నా జీవితం ఇంతేలే అని మనం అనుకుంటాము. అంతేకాకుండా మనల్ని గురించి కొంతమంది ఏమంటారంటే, వాళ్ళ బ్రతుకులు మారవులే, వాళ్ళ జీవితాలు మారవులే, వాళ్ళు అంతేలే అని కొంతమంది మాట్లాడతారు. అది కాదు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, నేను కృంగిన వారిని లేవనెత్తుతాను, నువ్వు కృంగిన వాళ్ళ చేతగాని పడిపోతావు కనుక లేవనెత్తే దేవుడిని నేను. దేనిని బట్టి కృంగిపోతున్నావు, ఏ పరిస్థితిని బట్టి నువ్వు ఇబ్బంది పడిపోతున్నావో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు నీరసెల్లి అలసిపోయి ఉన్నావో, అప్పుడు నేను చేయలేనమ్మా, చేయలేను, నేను చాలా అలసిపోయి ఉన్నాను, ప్రార్థన చేసి ఈ సమస్యకు అసలు జవాబే రావట్లేదు, నేను చాలా కృంగిపోయి ఉన్నాను, దీనిలో నుంచి నాకు అసలు విడుదలే రావట్లేదు అని చెప్పి ఉన్నామేమో. ఉంటాం మనం, ఎందుకు, మనం నరులం కదా, దేవుడు అంతటాలం కావుగా. మరి అందుకని చెప్పి ఆయన అంటున్నాడు, నా వైపు చూడండి, నన్ను ఆశ్రయించండి. ఆయనే మనకు ఆశ్రయ దుర్గం, ఆయనే మన దాగు చోటు, ఆయనే మన మరుగు చోటు, ఆయనే మనల్ని తెప్పరిల్ల చేస్తాడు. ఆయనే మనకు ఆశ్రయ దుర్గం, మనం ఆశ్రయించే దుర్గం అంటే రాజుగారి ఒక సంస్థానం దగ్గర
దుర్గాలు ఉంటాయంటే కోటలలో తలదాచుకుంట, అంతేకాకుండా సైనికులు తలదాచుకోవటానికి ఒక దుర్గం ఉంటుంది. అది మరి కనుక ఆ దుర్గం బలమైనటువంటిది. ఆ బలమైన దుర్గమైనటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించమంటున్నాడు. ఆయన చెప్తా ఉన్నాడు మనకి, మీరు నన్ను ఆశ్రయించండి, నేను బలమైన దుర్గాన్ని, నేనే కొండని కోటని, నేనే రక్షణ దుర్గాన్ని, నేనే ఆశ్రయ శృంగాన్ని, నేనే కేడెంనై ఉన్నాను అని మనకు చెప్తా ఉన్నప్పుడు మనకు ఆశ్రయించటం చేతగాట్ల. ఆయనే మన దాగుచోటు. మనం ఎక్కడ దాగి ఉండాలి? దేవుని యందు దాగి ఉండాలి. ఆయనే మన మరుగుచోటు. ఆయన మనలను మరుగు చేసి ఆయన కార్యం ఆయన చేస్తాడు. ఆయనలో మనం దాగి ఉంటే మనలను మరుగు చేస్తాడు. ఇది నా గొప్పతనం వల్ల జరిగిందనో, లేకపోతే నేను ప్రార్థన చేయటం వల్ల జరిగిందనో అని కాదు. ఆయనే మనలను మరుగు చేసి ఒక మన పరిస్థితులు మార్చడంలోనైనా, అలాగే మన యొక్క జీవన విధానాన్ని సరిచేయటంలో అయినా, మన భక్తి జీవితాన్ని సరిచేయటంలోనైనా మనల్ని మరుగు చేస్తాడు. ఆయన తీసుకుంటాడు బాధ్యత. అందుకని ఈ సమస్యలోకి మీరు రండి ప్రభువా. సమస్యతో గాని, మన వ్యాధితో కానీ, మన బాధతో కానీ, ఓ వ్యాధి నీకంటే మా దేవుడు గొప్పవాడు. ఓ బాధ, ఈ బాధ కంటే నా దేవుడు గొప్పవాడు. ఈ సమస్య కంటే నా దేవుడు గొప్పవాడని వాటితో మనం చెప్పాలి. సమస్యతో చెప్పాలి, వ్యాధితో చెప్పాలి, బాధతో చెప్పాలి. అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయనే మనల్ని తెప్పరిలా చేస్తాడు, మనల్ని మరుగు చేస్తాడు. ఆయన తన హస్తాన్ని చాపి కార్యం చేస్తాడు. మనల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవుడు, మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. మనమే ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారా అంటుంది కదా దేవుని యొక్క వాక్యం. ఎవరము అతీతులం కాదు, అందరము కూడా ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం. మనల్ని బ్రతికించింది ఆయనే, మనకి జీవం ఇచ్చింది దేవుడే, మనలో జీవాన్ని పోసింది దేవుడే, మనల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆ దేశాల నుంచి తీసుకొచ్చి ఈ దేశంలో పెట్టింది దేవుడే. పెట్టిన దేవుడు మన చేయి వదిలిపెడతాడా? మనల్ని విడిచిపెడతాడా? విడిచిపెట్టేటువంటి వాడు ఎప్పుడు కాదు నా ప్రియమైనటువంటి వాళ్ళ. మరి మనం దాగి ఉంటే, మనం మరువి ఉంటే మన జీవితంలో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన యందు మనం దాచబడి ఉండాలి. మనల్ని మనం హెచ్చించుకోకూడదు. తను హెచ్చించుకున్న వాడు తగ్గించబడతాడు అంటుంది కదా దేవుని యొక్క వాక్యం. ఆ రీతిగానే ఆయనే మనల్ని ఓదారుస్తాడు. ఆయనే మనకు పరమ డాక్టర్ అయి ఉన్నాడు. ఈ లోకంలో డాక్టర్లు బోల్డ్ మంది ఉన్నారు. ఎలా? మన కళ్ళు చూపించుకోవడానికి ఒక డాక్టరు, ముక్కు చూపించుకోవడానికి ఒక డాక్టరు, అలాగే ఆ బ్రెయిన్ చూపించుకోవడానికి ఒక డాక్టరు, మరి ఎముకలకి ఒక డాక్టరు, కిడ్నీలకి ఒక డాక్టరు, లివర్కి ఒక డాక్టరు, మరి అలాగా మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నాడు. కానీ మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఆయనే డాక్టర్గా ఉన్నాడు. వేరే డాక్టర్ల అక్కర్లా. ఉన్న ప్రతి అవయవానికి డాక్టర్ ఆయనే. ఎందుకని? మన శరీరంలో ప్రతి అవయవాన్ని నిర్మించిన వాడు ఆయనే. ఆయన రూపంలో మనల్ని సృష్టించాడు కనుక మన కళ్ళు ఆయన కళ్ళే, మన నోరు ఆయన నోరే, అలాగే మన చెవులు ఆయన చెవులే, మన తల ఆయనదే,
కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళ మన శరీరంలో అమర్చినటువంటి ప్రతి అవయవం కూడా ఆయనవే. కనుక ఆయనే మనకు పరమ డాక్టర్ అయి ఉన్నాడు. ఆయనే మనకు నెమ్మదిని కలుగచేస్తాడు. ఆయనే మనకు నిరీక్షణను కలుగచేస్తాడు. ఆయనే మనకు సమాధానాన్ని కలుగచేస్తాడు. అవును, ఒక సమస్య వచ్చిందనుకోండి, దాని గురించి మనం ఏం చేస్తాం? ఆలోచించి ఏది చేయలేం. ఒక నల్లని వెంట్రుకని తెల్లగా చేయలేము, తెల్లని వెంట్రుకని నల్లగా చేయలేము. ప్రభువా, ఈ సమస్య గురించి నేను ఆలోచించి నేనేమాత్రం చేస్తాను? మరి ఇతరుడు మాత్రుడైనటువంటి నరునికి భయపడుతున్నాను, సమస్యకి భయపడుతున్నాను, ప్రతి ఒక్క విషయానికి నేను భయపడుతున్నాను కదా. కానీ నీకు అప్పచెప్తున్నాను, ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభువా అని ఒక మాట దేవుణ్ణి అడిగి మనం పడకలోకి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. ఆ సమస్యకు సొల్యూషన్ ఏంటో అనేది దేవుడు తప్పకుండా మనకి చెప్తాడు. లేకపోతే ఇలా ఉంది పరిస్థితి అని దేవుడు తెలియచేస్తాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అక్కడ అంటాడు దేవుడు, యెషయా గ్రంథం 40 వచనంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మీ జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను, మన జనులను మనం ఓదార్చాలి. మనం ఎక్కడి నుంచి ఓదార్పు అనేది పొందుకున్నాం? దేవుని దగ్గర నుంచి మనం ఓదార్పు అనేది పొందుకున్నాం కనుక మన ప్రజలను ఓదార్చాలి. మనం ఏ సమస్య గుండా వెళ్తున్నామో ఆ సమస్యను అనుభవిస్తున్నటువంటి వారు మనకి ఎదురైనప్పుడు మనం వారికి ఓదార్పు మాటలను చెప్పాలి. నేను కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నాను, కానీ దేవుడు తప్పకుండా నన్ను విడిపించిన దేవుడు నిన్ను విడిపిస్తాడు. నాకు విడుదలిచ్చిన దేవుడు నీకు విడుదలిస్తాడు. నాకు స్వస్థత ఇచ్చిన దేవుడు నీకు స్వస్థత ఇస్తాడు. ఆయన హస్తం అందరి మీద చాపబడి ఉంది. నువ్వని కాదు, నేనని కాదు, నువ్వు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు, ఎవరు కాదు, అందరము ఆయన ఎదుట సమానులమే. ఆ తర్వాత చూడండి, మరి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసేటువంటి వారు వర్ధిల్లుతారు. యెరూషలేము అంటే మన దేవుని ఆలయం కూడా. దేవుని ఆలయంతో కొరకు వచ్చేటువంటి వారు, మందిరానికి వచ్చేటువంటి వారితో మనం చాలా ప్రేమతో మాట్లాడి వారిని ఓదార్చే వరంగా ఉండాలి. యెషయా గ్రంథం 40 వచనంలో ప్రతి లోయను ఎత్తు చేస్తాడు, ప్రతి కొండను ప్రతి పర్వతమును అణుస్తాడు. ప్రతి లోయ, అనేక లోయలు ఉన్నాయి. ఆ లోయలు చాలా ఉన్నాయి. బాగా లోయ, మరి ఇంకా కొన్ని లోయలు ఉన్నాయి. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ లోయలప్పుడు మనం వెళ్ళేటప్పుడు ఆ లోయని ఏం చేస్తాడు? ఎత్తు చేస్తాడు. ప్రతి కొండను ప్రతి పర్వతాన్ని కూడా అణిచివేస్తాడు. మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి కొండను, ప్రతి మరి పర్వతాన్ని కూడా, పర్వతాలు తొలగిన మెట్టలతో తిరిగిన నా కృప నిన్ను వీడిపోదు అంటుంది దేవుని యొక్క వాక్యం. నా నిత్య నిబంధన తొలగిపోదు. ఆయన మనతో చేసిన నిబంధన మనము ఇశ్రాయేలీయులమే. ఎలా అక్షరార్థమైనటువంటి వరం కాదు, ఆత్మీయ ఇశ్రాయేలీయులం మనం. కనుక మరి మనకి జీవితాల్లో ఎదురవుతున్న ప్రతి కొండను ప్రతి పర్వతాన్ని కూడా ఆయన అణుస్తాడు. వంకరగా ఉన్నటువంటి వాటిని తిన్నగా చేస్తాడు. కరుకైనటువంటి వాటిని సమముగా చేసి సమతలమైనటువంటి భూమి మీద మనల్ని నడిపిస్తాడు. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కనుక మనం ఓదార్చే వారు ఎవరు లేరు. ఈ పరిస్థితి నుంచి నన్ను విడిపించే వారు ఎవరు లేరు, నాకు ఓదార్పు మాటలు చెప్పేటువంటి వారు ఎవరు లేరు అని బాధపడవలసిన అవసరం లేదు. మనుషుల ఓదార్పు కంటే దేవుని యొక్క ఓదార్పు చాలా గొప్పది. కనుక
ఆ ఓదార్చే దేవుడి వైపు చూస్తూ మన భారాన్ని అంతటినీ కూడా ఆయనకి అప్పచెప్పి కృంగిన వెళ్ళ నాకు చేత కాదు, కృంగిన వెళ్ళే కాదు, ఎప్పుడు కూడా ఇది నాది కాదు ప్రభా, ఇది నీదే, ఇది నేను కాదు ప్రభా, నువ్వే అని ఎప్పుడైతే ఆయనకు అప్పచెప్పుకుంటామో ప్రతి పరిస్థితి నుంచి కూడా, ప్రతి వంకర మార్గాన్ని తిన్నగా చేసి, ప్రతి లోయను ఎత్తుగా చేసి, మనకు ఎదురొస్తున్నటువంటి పర్వతాలను కూడా తప్పించి, మరి సమతలమైనటువంటి భూమి మీద సమతలమైనటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పాటు చేసి నడిపించడానికి శక్తివంతుడైన దేవుడుగా ఉన్నాడు. అట్టి దేవుణ్ణి ఆశ్రయించిన మనం మరి ఆయన దగ్గర నుంచి ఓదార్పు పొందుతాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, నిత్యాశ్రయదుర్గమైన మా ప్రభువానికి స్తోత్రాలు. మాతో మాట్లాడారు ప్రభా. నేనే మిమ్మల్ని ఓదార్చువాడనని సెలవు ఇచ్చారు. మీరు మాత్రమే నన్ను ఓదారుస్తారు. మీ ఓదార్పు మాకు కావాలి కనుక మీ కృప చూపించి మా ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు, వచ్చిన ప్రతి బిడ్డని పేరు వలసిన జ్ఞాపకం చేసుకోండి. రాలేనటువంటి వారికి ఇంకొక తరుణం ఇచ్చి తీసుకునండి ప్రభా. మీ సన్నిధిని ఆశ్రయించేటువంటి వారిగా సహాయం చేయండి. ఈ సన్నిధి సరిహద్దులను విశాలపరచండి, అనేకులను చార్చండి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ అవసరతను నీ నామ మహిమేశ్వర్యంలో తీర్చి మీ నామానికి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది అన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.